ఏంజిల్ ఆర్గానిక్స్ డాంకీ మిల్క్స్ తో సోప్స్ చేస్తాము. అన్ని ఆర్గానిక్ హ్యాండ్ మేడ్ సోప్స్ ఆర్ అవైలబుల్. దే ఆర్ యాంటీ ఏజింగ్ అండ్ రింకిల్ ఫ్రీ సోప్స్. డిఫరెంట్ ఫ్లేవర్స్ లో కూడా దొరుకుతాయి. క్యాష్ ఆన్ డెలివరీ ఇస్ ఆల్సో అవైలబుల్. ఇప్పుడే కలస ఫిల్మ్ చూసి బయటకు వచ్చాను. చాలా రోజుల తర్వాత హారర్ థ్రిల్లర్ చూడడం జరిగింది. మా ప్రొడ్యూసర్ గారు ఫెంటాస్టిక్ స్టోరీ తీసుకున్నారు, రాంబాబు గారు, మా డైరెక్టర్ గారు రాంబాబు గారు. అండ్ హీరో అనురాగ్ అండ్ సోనాక్షి హియర్, హీరోయిన్ సోనాక్షి అండ్ భానుశ్రీ కూడా దీనిలో మెయిన్ లీడ్ గా చేసింది. లవ్లీ. అంటే నాకు ఫస్ట్ హాఫ్ లో అన్ని ప్రాబ్లమ్స్, అన్ని సిచ్యువేషన్స్ అన్ని తీసుకున్న తర్వాత ఎలా అయితే డైరెక్టర్ గారు సెకండ్ హాఫ్ లో ఒక్కొక్కటి అన్వీల్ చేసుకుంటూ వచ్చారు, అది నాకు చాలా నచ్చింది. ఆ ప్రాసెస్ చాలా నచ్చింది. మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇలాంటి థ్రిల్లర్స్ కి, ఇలాంటి మర్డర్ మిస్టరీస్ కి స్క్రీన్ ప్లే ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ బీజిఎం, నాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా చాలా నచ్చింది. అండ్ ఐ థింక్ దే ఆర్ ద హార్ట్ ఫర్ ద ఫిల్మ్. ఫీల్ గుడ్ ఫిల్మ్. అందరూ వెళ్ళి చూడొచ్చు, థియేటర్స్ కి వెళ్ళి చూడండి. ఇదేవి హారర్ అంటే మరి భయపడిపోతారనో, ఇంకోటో వైలెన్స్ విపరీతంగా ఇదనో అనుకోకండి. యూ కెన్ గో విత్ యువర్ ఫ్యామిలీ అండ్ వాచ్ ద ఫిల్మ్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మా ప్రొడ్యూసర్ గారికి, రాంబాబు గారికి. ఇంకా ఇలాంటి మంచి మంచి ఫిల్మ్స్ రావాలి అని నేను మళ్ళీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. ఇప్పుడే ఫస్ట్ రిలీజ్ అయిన వెంటనే ఫస్ట్ షో కలసా చూసి వస్తున్నామండి. మేము యూనిట్ అందరం కూడా చాలా చాలా థ్రిల్ ఫీల్ అయ్యాము. చాలా బాగుంది. అట్లాగే సీనియర్ మోస్ట్ ఆర్టిస్టులు అందరూ కూడా ఇందులో ఉన్నారు. కొత్త వారితో పాటు అందరూ కూడా చాలా బ్రహ్మాండంగా చేశారు. సో ఈ సినిమా అందరూ చూడండి, ఫ్యామిలీతో రండి, అందరూ కూడా వీకెండ్ హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. ఇందులో అందరూ కూడా డైరెక్టర్ గారు, మా డైరెక్టర్ గారు కొండ రాంబాబు గారు, ఇంకా కోటేష్ మానవ్ గారు, అందరూ కూడా మీకు తెలిసిన వాళ్ళే అందరూ ఉన్నారు. నేను కూడా ఇందులో ఒక చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ వేశాను. సో అందరూ చాలా బాగా చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ అందరికీ కూడా నేను పేరు థ్యాంక్స్ చెప్పుకుంటానండి. రియల్లీ గ్రేట్ ఫిలిం. ఈ మధ్య కాలంలో ఇంత మంచి స్టఫ్ ఉన్నటువంటి ఆల్ ఎలిమెంట్స్ ఉన్న మూవీ చాలా తక్కువలో వస్తాయండి. ఇది చాలా బాగుంది. అందరూ చూడండి, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. మేము అసలు అన్ని ఇంటర్వ్యూస్ లో 15th అని చెప్పుకుంటూ వచ్చాము. ఆ సస్పెన్స్ తెలుసు అని చెప్పాము. ఈ రోజు అందరికీ తెలిసింది అసలు 15th అనేది ఎందుకు చెప్పుకుంటూ వచ్చాము. థ్రిల్ అసలు థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేస్తుంటే మాకే చాలా ఆనందంగా అనిపించింది. చూసిన వాళ్ళందరూ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో ఇంకా ఎప్పుడో చెప్పకండి, ఇంకా చాలా మంది చూడాలి. సో అందుకోసం ఈ రోజు కోసం చాలా వెయిట్ చేసాము. అండ్ ఫైనల్లీ మా మూవీ బయటకు వచ్చింది. అందరికి బాగా నచ్చింది. థియేటర్ లో కూడా అసలు ఆ రెస్పాన్స్ అందరికి చాలా, అంటే మాకే చాలా థ్రిల్ ఫీల్ అయింది. సో ప్రేక్షకులు అందరూ వచ్చి ప్లీజ్ చూడండి, ఇంకా మా మూవీ చూడి మంచి, మీరు అందరూ ఒక వీకెండ్ బాగా ఎంజాయ్ చేసే మూవీ మాది. ప్లీజ్ వచ్చి థియేటర్స్ వచ్చి మాకు ఇంకా సపోర్ట్ చేయండి. ఇంకా మంచి సినిమాలు తీసుకుంటూ వస్తాం మీకు. థ్యాంక్ యూ. కలసా చాలా బాగుంది మూవీ. సో ప్లీజ్ మీరు అందరూ థియేటర్ కి రండి, మూవీ చూడండి అండ్ సపోర్ట్ చేయండి. కలసా కలసా సింబల్ ఆఫ్ అబండెన్స్. ఇప్పుడే ఈ సినిమాని మేము టీమ్ తో చూసి వస్తున్నాం. మీకు ఫస్ట్ హాఫ్ అయితే మొత్తం రోమాలు నెక్కబుచ్చుకుంటూ ఎన్నో చిక్కుముళ్ళు ఉంటాయి. ఆ చిక్కుముళ్ళన్నీ కూడా సెకండ్ హాఫ్ లో ఒకటిగా డైరెక్టర్ విప్పి వివరంగా చెప్పినటువంటి విషయం చాలా బాగుంది. ఇందులో సస్పెన్స్ ఉంది, హారర్ ఉంది, ప్లస్ ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ కూడా ఉంది. చాలా బాగా చేశారు. ప్లస్ ఒక తప్పు చేస్తే చట్టం కన్నా ముందు ఆ అమ్మాయికి వేసే శిక్ష తండ్రి కాని తండ్రి. ఇట్స్ అ వండర్ఫుల్. ఫస్ట్ టైం ఆన్ స్క్రీన్ చూసాము. దాన్ని కంచెలపాలెం రాజు గారు చేశారు. ఈజ్ అ లక్కీ టు హ్యావ్ సచ్ ఎ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ఇన్ దిస్. అలాగే ఇందులో నేను కూడా ఒక ప్రొడ్యూసర్ క్యారెక్టర్ చేశాను. ఈ కథ అంతా నాకు చెప్తుంది ఆ అమ్మాయి. ఆ చెప్పిన తర్వాత ఏమవుతుంది మీరు థియేటర్ లో చూస్తేనే బాగుంటుంది. ప్లస్ ఆ సస్పెన్స్ చూసిన వాళ్ళు కూడా ఎవరికి చెప్పొద్దు. బట్ కలసా ఈ అమ్మాయి టైటిల్ రోల్ చేసింది రామ్మ. కలసా అనే టైటిల్ రోల్ చేసినటువంటి హీరోయిన్ ఈ అమ్మాయి. బట్ సినిమాలో ఇంకొక హీరోయిన్ ఉంటుంది కానీ బట్ మెయిన్ క్యారెక్టర్ ఇస్ డన్ బై దిస్ గర్ల్. వండర్ఫుల్ క్యారెక్టర్. అలాగే మా రాంబాబు గారు డైరెక్టర్. సో ఇది ఎన్నో సినిమాలకు చేసిన అనుభవంతో ఈ సినిమాని చాలా బాగా హ్యాండిల్ చేశారు. అలాగే మా ప్రొడ్యూసర్ గారు కూడా మీతో మాట్లాడాడు. తర్వాత ఇక హీరో గురించి నేను మీకు చెప్పలేదు. హీరో ఆన్ స్క్రీన్ మీకు ఇక్కడ ఏదైతే కనిపిస్తాడో స్క్రీన్ పైన వండర్ఫుల్ జాబ్ చేశాడు. చాలా బాగా ఉన్నాడు కూడా.
ఆల్ ది బాబు, యూ హావ్ బ్రైట్ ఫ్యూచర్. ఓకే, మీరు కూడా చూడండి, మా చిన్న సినిమాని సపోర్ట్ చేసి మేము ఇంకా మళ్ళీ ఇంకో సినిమాతో ముందుకు వచ్చేలా మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మా ప్రొడ్యూసర్ గారితో, మా ఆర్టిస్టులతో, మా టెక్నీషియన్స్ అందరితో ఈ మూవీ చూడటం జరిగింది. మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందండి. ఒక పర్సన్ కూడా నెగిటివ్ టాక్ అనేది లేదు, పాజిటివ్ టాక్ వచ్చింది మొత్తం టోటల్ గా. సూపర్ హిట్ అనేది మేము చాలా స్ట్రాంగ్ గా నమ్ముతున్నాం. ఎందుకంటే వచ్చిన ఆడియన్స్ మొత్తం టోటల్ గా అందరు పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు, పాజిటివ్ రివ్యూస్ ఇచ్చారండి. మంచి కథనం ఉన్న సినిమాల్ని తెలుగు ప్రేక్షకులు థియేటర్స్కి వచ్చి చూస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాము. అలానే అందరూ థియేటర్స్కి వచ్చి చూడాల్సిన సినిమాగా నేను భావిస్తున్నానండి. థ్యాంక్స్ టు కలస కమింగ్ టు థియేటర్స్. మంచి సినిమా అండి, మంచి సినిమాని మిస్ అవ్వద్దు, థియేటర్కి వచ్చి చూడండి. ఇందులో ఈ సినిమాలో ఉన్న సస్పెన్స్ ని మాత్రం ఎవరు బయటికి చెప్పొద్దు. మీ ఫ్రెండ్స్ కి నలుగురికి చెప్పండి, ఆ నలుగురు ఇంకో నలుగురికి చెప్పండి. ఓకే, సినిమాని హిట్ చేయండి. మొత్తం పాజిటివ్ టాక్ వచ్చిందండి. థియేటర్ కి వెళ్ళి చూడండి. ఈ వీక్ లో రిలీజ్ అయిన మూవీస్ లో కలసా నంబర్ 1 పొజిషన్ లో ఉందని చెప్పి మేము అందరం నమ్ముతున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది సస్పెన్స్ థ్రిల్లర్ ప్లస్ ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ కూడా ఉంది, క్రైమ్ ఉంది, సస్పెన్స్ ఉంది. ఈ సినిమాని మీరు తప్పనిసరిగా థియేటర్ లోనే చూడాలి. ఆ ఫీల్, ఆ సౌండ్ ఎంజాయ్ చేయాలంటే థియేటర్స్ మీకు బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా అండి, అది ఫ్యామిలీతో అందరు కలిసి చూడొచ్చు. సినిమా బాగుంది, చాలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎంటర్టైన్మెంట్ ఉంది, బాగుంది, థ్రిల్లింగ్ ఉంది బాగా. సినిమా బాగా చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉంది, చాలా అమేజింగ్. మన ఏమంటారు, ఎక్స్ట్రాడినరీగా చాలా బాగా ఉంది సినిమా, చూడొచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంకా బాగుంది, దాన్ని చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఇది మన సస్పెన్స్ థ్రిల్లర్ బాగా ఉందండి. చిన్న బాగా థ్రిల్లింగ్, చాలా మంచిగా చూడొచ్చు. అది ఫ్యామిలీతో అందరు కలిసి చూడొచ్చు సినిమా. ఇంకా ఓకే అండి, రేటింగ్ 5.5 ఇవ్వచ్చు అండి. మంచిగా ఉందండి, సూపర్ ఉంది, ఎక్స్ట్రాడినరీ ఉంది సినిమా.